నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అంతటా వనం మనం పేరిట మొక్కలు నాటడం, కాలువలలో, డ్రైన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ వీరందరూ జిల్లా శాఖ అధికారులు భీమవరం కలెక్టరేట్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం విశాఖోడేరు కాలువ వెంబడి ప్లాస్టిక్ వ్యర్థాలను, జేపీ రోడ్లోని అడ్డవంతెన వద్ద కాలువగట్లపై ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పూర్తిగా అరికట్టాలన్న నినాదంతో 2025 ఈ సంవత్సర కార్యక్రమంగా కానీ అలాగే ఇతర వస్తువులు ఇలా లోహంతో తయారు చేసిన వస్తువులు వాడుతూ మన పర్యావరణాన్ని ప్రపంచ పర్యావరణ దిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీస్లో అన్ని మండలాల్లో 3.5 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళిక సిద్ధం చేయడం అయింది. దీనికోసం అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. తర్వాత ఈ సంవత్సరం నినాదం ఏంటంటే ప్లాస్టిక్ని బ్యాన్ చేయండి అని చెప్పేసి, దాంట్లో భాగంగా మనం మన ఊర్లో ఆల్రెడీ ప్లాస్టిక్ని బ్యాన్ చేసుకున్నాము. దాన్ని మరొకసారి రీఇటరేట్ చేస్తూ మన కెనాల్స్, ఇరిగేషన్ కెనాల్స్ అన్నిటినీ కూడా శుభ్రం చేయడానికి జిల్లాలో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉత్సాహంగా ముందుకు రావడం, స్వచ్ఛందంగా ముందుకు రావడం జరిగింది. దీనికోసం జిల్లాలోని అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇతర డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అంతా భీమవరం టౌన్లో ప్రారంభించి జిల్లాలో వివిధ ప్రదేశాల్లో మనం దీన్ని అధికారుల భాగస్వామ్యంతో, డిపార్ట్మెంట్స్ భాగస్వామ్యంతో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం సక్సెస్ఫుల్గా ప్రజల్లో ఒక అవగాహన కల్పిస్తూ జరుపుకుంటున్నాము. సత్ప్రవర్తనతో జీవించాలని జిల్లా పోలీస్ అధికారులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారి ఆదేశాలను ధిక్కరిస్తూ జిల్లాలోని భీమవరం 1 టౌన్, భీమవరం 2 టౌన్, కాళ్ల, ఉండి పోలీస్ స్టేషన్ల పరిధిలో తరచూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ 12 తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో నిందితుడుగా ఉన్న భీమవరం 1 టౌన్ పరిధిలోని చినప్పారావును తోట ప్రాంతానికి చెందిన కొత్తపల్లి విక్టర్ బాబు అనే వ్యక్తిపై పీడీయాక్ట్ ప్రయోగించి ముందస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగా నిర్బంధించి రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించడం జరిగిందని భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన పత్రికల సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నట్లు తణుకు శాసనసభ్యుడు ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలిలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో శాసనసభ్యుడు రాధాకృష్ణ పాల్గొన్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు కూడా చేపట్టి అన్ని వర్గాల ప్రజలను కూడా సంతోషపరిచేలాగా తల్లికి వందనం, పాఠశాలలు తెరిచేలోగా వారి ఖాతాల్లో జమ అవుతాయని అన్నారు. ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు పథకాన్ని కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు నిర్మిస్తున్నామని, రైతుల నుండి లక్ష్యానికి మించి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. వచ్చే వర్షాకాలంలో గ్రామాలలో సీజనల్ వ్యాధులు రాకుండా వైద్య, పంచాయతీరాజ్ శాఖల వారు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కోరారు. తణుకు మండలంలో 10,000, ఇతర మండలాల్లో 5,000 వంతున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించాలని కోరారు. జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 2 కోట్ల మంది యోగాలో పాల్గొనేలా ముఖ్యమంత్రి ధ్యేయాన్ని నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు అధ్యక్షత వహించారు. మండల ఉపాధ్యక్షురాలు కొనకళ్ళ విజయ నిర్మల, సుంకర నాగేశ్వరరావు, జడ్పీటీసీ అడ్డాల జానకి, ఎంపీడీఓ శామ్యూల్, తహసీల్దార్ దశకవంశీ, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొని వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించి సమీక్ష చేయడం, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ విధంగా
ముందుకు వెళ్ళాలనేది ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాల్ని ఈరోజు తీసుకొచ్చి ఇటు అభివృద్ధి అటు సంక్షేమాన్ని కూడా అమలు చేస్తూ ఒక సుపరిపాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంవత్సరం పూర్తి చేసుకుంది ఈ ప్రభుత్వం ఏర్పడి, ఎన్నికల రిజల్ట్స్ వచ్చి ఈ సంవత్సర కాలంలోనూ కూడా ఇచ్చినటువంటి హామీలతో పాటుగా ఇవ్వనటువంటి హామీలను కూడా అమలు చేసినటువంటి ప్రభుత్వం ఘనత చంద్రబాబు నాయుడు గారితో. ఏదైతే ఎన్నికల్లో గతంలో హామీలు ఇచ్చామో దానికి అనుగుణంగా ముఖ్యంగా పెన్షన్ని ఈరోజు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేయడం జరిగింది. అలాగే మహిళలకు ఇచ్చినటువంటి హామీల పథకంగా దీపం పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకి ఏదైతే గతంలో డిఎస్సి పెడతామని హామీ ఇచ్చామో దాన్ని డిఎస్సి నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ఆగస్టు 15 నుంచి అమలు చేయడంతో పాటుగా అలాగే ఈరోజు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమ్మ తల్లికి వందనం పేరుతో పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా స్కూల్స్ ఓపెన్ అయ్యేలోపు వాళ్ళ ఖాతాల్లో జమ అయ్యే విధంగా, 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి ఏదైతే ఆ రోజు మేము చెప్పామో నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని పిల్లలకి చెప్పారో మా నాయకులు, ఆ విధంగా పిల్లలందరికీ కూడా ఈరోజు 15,000 రూపాయలు వేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అలాగే ఉచిత బస్సు ప్రయాణం, ఈ విధంగా రైతులకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. దానిలో కూడా ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా గ్రామీణ అన్ని హామీలను అమలు చేస్తూ అభివృద్ధికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, అలాగే గత సంవత్సర కాలంగానూ కూడా 5 సంవత్సరాలు గుంతలు పడిపోయి గుంతల్లో వెళ్ళలేక అనేక మంది యాక్సిడెంట్లు అయి మరణించినటువంటి పరిస్థితి. అటువంటి రోడ్లని ఈరోజు గుంతలైనటువంటి రోడ్లుగా చేసేటటువంటి ప్రయత్నం కూడా కూటమి ప్రభుత్వం చేసిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అత్తిలి మండలంలో రైతులకు సబ్సిడీపై 2 డ్రోన్లు ఇవ్వనున్నట్లు మండల వ్యవసాయ అధికారి టి.కె. రాజేష్ తెలిపారు. అత్తిలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ మక్కా సూర్యారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏవో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద పచ్చగడ్డిని పెంచే రైతులకు ఎకరాకు 69,000 అందజేస్తారని పశువైద్య శాఖ అధికారి శంకర్ భావనారాయణ తెలిపారు. కొత్తగా 37 గోకులం షెడ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అత్తిలి ఆరోగ్య కేంద్ర పరిధిలో 2 ఆశా వర్కర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలియజేశారు. టెక్నీషియన్ పోస్టు కూడా ఖాళీగా ఉందని, మంచిలి పిహెచ్సి పరిధిలోను పాలిలోను ఆశా వర్కర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు శాఖాధికారి తెలిపారు. రేషన్ కార్డులలో కొత్తగా 1776 మంది నమోదైనట్లు తహసీల్దార్ తెలియజేశారు. గతంలో ఇండ్ల స్థలాలు మంజూరైన లబ్ధిదారులకు అనుకూలంగా లేక ఇండ్లు నిర్మించుకోలేని వారికి స్థలాల అభివృద్ధికి ఎమ్మెల్యే రాధాకృష్ణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మంచిలి డ్రైన్ గత 10 సంవత్సరాలుగా తవ్వకపోవడం వల్ల ఈడూరు తదితర పంట పొలాలు మునిగిపోతున్నాయని మండల ఉపాధ్యక్షుడు సుంకర నాగేశ్వరరావు తెలిపారు. కాలువలు త్రవ్వి మట్టిని గట్లపై వేయడం వల్ల ప్రయాణికులకు అసౌకర్యంగా ఉందని పాలూరు ఎంపీటీసీ సరకడం రామలింగ విష్ణుమూర్తి తెలిపారు. అత్తిలిలో విద్యుత్ లో వోల్టేజ్ నివారించాలని ఎంపీటీసీ బుద్దాల రాంబాబు, గీత కోరారు. దువ్వా ధనమ్మ గడి నుండి వరిగేటు వరకు అదనపు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని జెడ్పీటీసీ అడ్డాల జానకి కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని అత్తిలి గ్రంథాలయాధికారి కృష్ణారావు కోరారు. అత్తిలి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణలో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై రిసోర్స్ పర్సన్ నాగేశ్వరరావు అవగాహన కల్పించారు. కాలుష్య కారకాలను వివరించారు. రిటైర్డ్ టీచర్ వెంకటేశ్వరరావు, ఎం దుర్గా ప్రసాద్, అనుపమ, శ్రీదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అత్తిలి కాలువగట్టున మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. భూమికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించినందున గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు అమ్మిన కొన్న వారికి కూడా జరిమానా విధించడం జరుగుతుందని గ్రామ పంచాయతీ కార్యదర్శి భాస్కర్ తెలిపారు. అత్తిలి గ్రామ పంచాయతీ పరిధిలోని నాయి బ్రాహ్మణ వీధిలో గల గ్రామ పంచాయతీ నిధులతో సిసి రోడ్ నిర్మాణ పనులకు అత్తిలి గ్రామ సర్పంచ్ గంటా విజేత,
భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు, తెలుగుదేశం మండల అధ్యక్షులు ఆనాల ఆదినారాయణరావు, ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అత్తిలి శాఖ వారి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అత్తిలి మండల రెవెన్యూ అధికారి దశకవంశీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో అత్తిలి గ్రామ సభ సభ్యులు, అత్తిలి బాలికల ఉన్నత పాఠశాల టీచర్స్ పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకునే ఆవశ్యకత ఎందుకు వచ్చిందంటే, మనం 84 లక్షల జీవరాశుల్లో అత్యుత్తమమైన మానవ జన్మ. అమీబా దగ్గర నుంచి మానవుడిగా పరిణామం చెందడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు, మిలియన్స్ ఇయర్స్ పట్టింది. కానీ మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ఎందుకంటే భూమి అనేది అత్యంత విలువైంది, ఆ ఆక్సిజన్ అనేది అత్యంత విలువైంది. మనం చూసాం కరోనా టైంలో ఒక ఆక్సిజన్ సిలిండర్ గురించి మనం పరుగులెత్తి ప్రాధేయపడవలసిన రోజులు చూసాం. అలాంటి ఆక్సిజన్ని ఉచితంగా ఇచ్చే మొక్కలను నాటడం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా జరగడం అత్తిలి మండలంలో ఇది చాలా గర్వించదగ్గ విషయం. దీనికి ప్రతి ఒక్కరూ కూడా తోడ్పడాలి. నేను ఒక మొక్క నాటుతాను, 10 మంది చేత ఇంకొక మొక్క నాటిస్తాను అనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి. ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా ఉదయం మేము 6:30 గంటలకు వెళ్ళాం. కొన్ని వందల మొక్కలు కలెక్టరేట్ ఆవరణలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరిగింది. అలాగే ఈ భూమికి అత్యంత వినాశనకారి ప్లాస్టిక్, మైకా ఇవన్నీ కూడా మన కాలువల్లో పేరుకుపోతే మార్నింగ్ అంతా తీయించడం జరిగింది. మనం వాటర్ బాటిల్స్ తాగేసి కాలువల్లో వేసేస్తాం, బయట వేసేస్తాం చెత్తలో. ఆ ప్లాస్టిక్ అనేది మైక్రో పార్క్స్ ఉంటాయి దాంట్లో, దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్లాస్టిక్ని మనం నిరోధించాలి, వాడకూడదు. మనం అరిటాకులు వాడాలి, అలాగే ప్లాస్టిక్ కాగితాలు వాడకూడదు. అన్నీ కూడా మొక్కల్ని వేస్తే కనుక నా మొక్క నా శ్వాస అన్నది కరెక్ట్. అసలు మొక్కే శ్వాస, ఎందుకంటే అది ఇచ్చే ఆక్సిజన్ మనకి, ఒక మొక్క ఇచ్చే ఆక్సిజన్ మీరు కొనుక్కోవాలంటే కనుక 32 లక్షలు అవుతుంది మనకి. అర్థమైందండి? 32 లక్షల రూపాయలు పెడితే కానీ ఒక మొక్క ఇచ్చే ఆక్సిజన్ మనం కొనలేము. కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలను రక్షించాలి. వృక్షో రక్షిత రక్షితః. జిల్లా జంతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జంతువధ నిషేధం పోస్టర్ను తణుకు శాసనసభ్యుడు ఆరిమిల్లి ఆవిష్కరించారు. ఆవులు, దూడలు, ఒంటెల వధ నిషేధమని, వాటిని వధించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా జంతు సంక్షేమ సంఘ డైరెక్టర్ ఆల్తి అజయ్ కుమార్, ఎంపీపీ మక్కా సూర్యారావు, జెడ్పీటీసీ అడ్డాల జానకి, మండల ఉపాధ్యక్షులు సుంకర నాగేశ్వరరావు, కొనకల విజయనిర్మల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్తిలి మండలం కంచుమర్రు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రామంలో మొక్కలను నాటారు. యోగాను నిత్య జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి అన్నారు. 2025 యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గురువారం తణుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన యోగాసనాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో తీసుకుని వెళ్లి అందరికీ తెలియజేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశ్యమని చెప్పారు. రాష్ట్రంలో 14,000 గ్రామాల్లో యోగాను ప్రజలకు అలవాటు చేసి రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా విశాఖపట్నంలో 5 లక్షల మందితో ప్రధాని మోదీ పాల్గొనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. యోగాను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయంగా గుర్తించిన అనంతరం 2015లో అప్పటి ప్రధాని మోదీ ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు 5 లక్షల మందితో యోగా నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు చేసే విధంగా ప్రణాళికలు చేశామని తెలిపారు. ఇందుకు సంబంధించి నెల రోజులుగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి యోగాను భాగస్వామ్యం చేసేలా ప్రచారం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ కోరారు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క నాటేలా లక్ష్యంగా పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1,00,00,000 మొక్కల వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా తణుకు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,00,000 మొక్కలు నాటే ఉద్యమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. మొక్కలు, గాలి, నీరు స్వచ్ఛందంగా ఉంటేనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండగలమని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించే లక్ష్యంతో రాష్ట్రంలో 1,00,00,000 మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తణుకు మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మన తణుకు పట్టణంలో 10,000 మొక్కలు నాటడానికి ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన పరిసరాలు, అదేవిధంగా గాలి, నీరు అన్నీ కూడా స్వచ్ఛంగా ఉంటే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం. అందులో భాగంగా అత్యధికంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఒక మొక్క మనందరం కూడా పెంచితే అది మన కుటుంబాన్ని రక్షిస్తుందనేది మనందరూ వాస్తవాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటి మన ఇంట్లో కానీ, పెరట్లో కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ప్రతి ఒక్కరూ ఒక మొక్కని నాటి మన నియోజకవర్గాన్ని కూడా ఈరోజు తణుకు, గ్రీన్ తణుకుగా ఏదైతే ఉందో దాన్ని సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములై మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పాల్గొని అందరూ కూడా మొక్కలు నాటాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జ్ కృష్ణ సత్యలత, 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ కృష్ణవేణి కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించాలని, దానికోసం మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ సంచులను వాడరాదని, కలుషితం చేయకుండా నీటిని కాపాడుకోవాలని కోరారు. పర్యావరణంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులతో పాటు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరంపూడి కామేష్, సంఘ సభ్యులు చోడే కృష్ణ, పద్మావతి, కౌరు వెంకటేశ్వర్లు, న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాము. తణుకు కోర్టు ఆవరణలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి పర్యావరణకి మొక్కలు ఎంతో ముఖ్యమని చెప్పి మొక్కలు కూడా నాటడం జరిగింది. వేళ ఈ మొక్కల సంరక్షణ కూడా చక్కగా చేసుకున్నట్టు చాలా బాగుంటుంది. మరి ఇదివరకు అశోకుడు చెట్లు నాటాడని చెప్పి మన పుస్తకాలు చదువుకున్నాము. అలాగే ఆ మొక్కలు లేకపోతే వేళ ఆక్సిజన్ చక్కగా దొరకదు మనకి. కానీ ఆ మొక్కలు చక్కగా నాటి మరి పర్యావరణానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాము. అనేక రకాలైన వ్యాధులు కూడా ఈ మొక్కలతో ఏమవుతాయని చెప్పి మనం చాలా పుస్తకాలు చదువుకున్నాము. మరి ఐక్యరాజ్య సమితి వారు 5వ తారీఖున అన్ని దేశాలతో కలిపి చక్కటి కార్యక్రమాన్ని రూపొందించారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం కూడా జరుగుతోంది. అందరూ కూడా వారు వ్యక్తిగతంగా కూడా ఈ కార్యక్రమాల్ని ప్రోత్సహించి అనేక మొక్కలు నాటడం వల్ల ఎంతో మానవాళికి, మనుగడికి ఎంతో ఉపకారం ఉంటుందని చెప్పి సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ప్రజానికి వస్తుంది. ఈ వార్తలకు స్వల్ప విరామం.